వలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న ప్రజావేదిక ప్రోగ్రాంలో పెన్షన్ పంపిణీ ప్రోగ్రాంకి ఈరోజు వచ్చేసిన మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారికి అండ్ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారికి, తుని ఎమ్మెల్యే దివి గారికి, అలాగే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం. సార్, ఆల్రెడీ పెన్షన్స్ గురించి, స్కీమ్స్ గురించి అన్నీ చాలా వివరంగా చెప్పారు సార్. కలెక్టర్ గారు మీరు చెప్తారు సార్. బట్ ఎలక్షన్లో మీరు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ నుంచోబెట్టి ఇచ్చిన హామీల్ని అన్నీ కూడా ఒక్కటి వదలకుండా నెరవేరుతూ వస్తున్నాం సార్ బెనిఫిషియరీస్లో. అలాగే డెవలప్మెంట్ విధానంలో కూడా ఇచ్చిన హామీల్లో మమ్మల్ని నుంచోబెట్టి వీళ్ళకి ఓట్లేయండి అని గెలిపించండి అని ఇచ్చిన హామీల్లో IIFT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ చాలా ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్, ఇండియాలోనే 3 ఉంటే ఒకటి కాకినాడ పార్లమెంట్లోకి తీసుకురావటం, గత ప్రభుత్వంలో రాష్ట్ర నిధులు ఇవ్వకుండా 3 సంవత్సరాల్లో 7% కంప్లీట్ చేసిన దాన్ని మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర నిధులు కూడా కేంద్ర నిధులతో సేకరించి 100% కంప్లీట్ చేసి ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ని కాకినాడ పార్లమెంట్లో మనం పూర్తి చేసుకోగలిగాం సార్. అలాగే సిడ్బీ బ్యాంక్ MSMEస్కి లింక్ అయ్యేలాగా, చిరు వ్యాపారస్తులకి ఉపయోగపడేలాగా 2 బ్యాంక్స్ ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తే అందులో ఒకటి కాకినాడ పార్లమెంట్కి తీసుకురాగలిగాం సార్. అలాగే ఎప్పటి నుంచో 2014 నుంచి ఆగిపోయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ని కూడా రాష్ట్ర నిధులు ఇవ్వకుండా దాన్ని అలాగే ఆపేసిన దాన్ని కూడా కంప్లీట్ అయిపోయింది సార్. దానికి కూడా ఓపెనింగ్కి త్వరలోనే రావాలి సార్. అలాగే ఇంకొక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ కూడా కాకినాడ జిల్లాకి కేంద్రం నుంచి ఇవన్నీ వస్తున్నాయి అంటే కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బలం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేసేదానికి మనందరికీ దక్కే ఈ యొక్క బెనిఫిట్స్ ఇవన్నీ. అలాగే మోడర్నైజేషన్ ఆఫ్ హార్బర్ కూడా సార్ 72 crore రూపీస్తో హార్బర్ని ఫండ్ అలాట్ చేశారు సార్. అండ్ దానివల్ల ఒక 12,000 ఫిషర్మ్యాన్స్కి డైరెక్ట్ బెనిఫిట్. అంటే ఎప్పటి నుంచో ఇవన్నీ డెకేడ్స్ నుంచి ఆగిపోయిన ప్రాజెక్ట్ సార్. మీ సపోర్ట్తో కేంద్రం నుంచి, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో, మీ సపోర్ట్తో కేంద్రం నుంచి నిధులు తీసుకురాగలుగుతున్నాం అంటే అది కూటమి వల్లే సార్. అండ్ అగైన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని కూడా ఇంప్రూవ్ చేశాం సార్. స్పెషల్ ట్రైన్స్, ఏ ఈవెంట్ వచ్చినా సరే, మహాకుంభమేళాకి అయినా సరే, లేకపోతే దేనికైనా సరే, కొత్త ట్రైన్స్ని కూడా 5 ట్రైన్స్, న్యూ ట్రైన్స్ని మాట్లాడి తెచ్చుకోగలిగాం సార్. అమృత్ భారత్ స్టేషన్లో కాకినాడ పార్లమెంట్లోనే 4 అమృత్ భారత్ స్టేషన్స్కి ఫండ్స్ అలాట్ చేసి 3 కంప్లీట్ అయిపోయినాయి. ఇంకోటి త్వరలోనే వర్క్ కూడా ప్రారంభించబోతున్నారు సార్. అండ్ 10 ROBs రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ కూడా మనం శాంక్షన్ చేయించుకున్నాం సార్. అప్రాక్సిమేట్లీ విత్ 683 crores సార్. తునిలో ప్రత్యేకించి ఎప్పటి నుంచో ఎన్నో ఇబ్బందులు పడుతున్న రవికింపాడు ఫ్లైఓవర్ను కూడా 88 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయిపోయింది సార్. ద వర్క్ ఈస్ గోయింగ్ టు ఇనిషియేట్ సార్. అండ్ GSTకి వచ్చేసరికి మామిడి తండ్రి తయారు చేసే ఒక ఇండస్ట్రీ ఇక్కడ ఉంది. అది వెరీ రేర్ ఇండస్ట్రీ సార్. దాన్ని ఎప్పటి నుంచో వాళ్ళు 12% GSTతో బాధపడుతుందని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మీ సపోర్ట్తో, సార్ సపోర్ట్తో అక్కడికి వెళ్ళి అడగటం వల్ల GSTని కూడా 5% తగ్గించాం సార్. దానివల్ల 400 crores ఇండస్ట్రీ విచ్ ఈస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ విత్ 15,000 వర్కర్స్ సార్. అండ్ ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా చేనేతలందరికీ 15 crore రూపీస్ సెంటర్ నుంచి తీసుకురావడం జరిగింది సార్. నేషనల్ మెగా హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ కూడా అలాట్ చేయించుకున్నాం సార్. అలాగే 2 విమెన్స్ హాస్టల్ని కూడా కేంద్రం నిధులతో ఇక్కడ అలాట్ చేయించుకున్నాం సార్. అండ్ సార్, నౌ ద రిక్వెస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ ఫర్ అవర్ కాన్స్టిట్యుయెన్సీ ఈజ్ అన్నవరం బాపట్ల కోస్టల్ కారిడార్ రైల్వే లైన్ సార్. అది చాలా కోస్టల్ కారిడార్ రైల్వే లైన్ అనేది ఇక్కడ పోర్ట్ కనెక్టివిటీతో పాటు ఇండస్ట్రీస్ అన్ని డెవలప్ అయ్యడంతో పాటు టూరిజం కూడా డెవలప్ అయ్యేలాగా మీకు ఎప్పటి నుంచో ఉన్న విజన్ సార్. సో అన్నవరం బాపట్ల కోస్టల్ రైల్వే కారిడార్ని కూడా డెవలప్ చేయవలసిందిగా, అలాగే భారత్ మాల ఎప్పటి నుంచో ఆగిపోయింది, దానికి పెరిగిన ఫండ్స్ను కూడా చేసి 1480 crores తో భారత్ మాల వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి సార్. సో దిస్ కాన్స్టిట్యుయెన్సీ
ఎలక్షన్లో ఇచ్చిన హామీలు అన్నింటినీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లోని బెనిఫిషరీస్లోని అన్నింటినీ ఫుల్ఫిల్ చేసుకుంటా స్టేట్లో నెంబర్ 1 డిస్టిక్ లాగా డెఫినెట్లీ ఉండబోతుంది సార్. దానికి మీతో పాటు మీ అందరం కూడా కలిసి పనిచేస్తున్నామని చెప్పి మీ అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకున్నాను సార్. ధన్యవాదాలు. ధన్యవాదములు సార్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజన్తో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమం P4. మరి దీనికి సంబంధించి బంగారు కుటుంబం అదేవిధంగా మార్గదర్శి వారిద్దరూ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారితో వారి యొక్క అభిప్రాయాలను పంచుకోవాలని అనుకుంటూ ఉన్నారు. ముందుగా బంగారు